నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలో 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. ఫిబ్రవరి 11న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి 13వ తేదీన ఫలితాలు వెలువడతాయని పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 3వ తేదీన గడువు ముగియనుండగా ఫిబ్రవరి 15వ తేదీ కల్లా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చింది. రంజాన్, శివరాత్రి పండుగలను దృష్టిలో ఉంచుకొని ఈలోపే ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం భావించింది. జీహెచ్ఎంసీ మినగా మిగిలిన చోట్ల ఈ ఎన్నికలు జరుగుతాయి. అభ్యర్థులు నామినేషన్ వేసే సమయానికి ఆస్తి పన్ను, నల్ల బిల్లు బకాయిలు లేకుండా చూసుకోవాలి. ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం కాగా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. జనవరి 28 నుంచి 30 వరకు ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు 3 రోజుల్లో తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ఓటింగ్ జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని వెల్లడించారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టగా అదే రోజు సాయంత్రానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. గెలిచిన అభ్యర్థుల వివరాలను అధికారులు ప్రకటిస్తామని చెప్పారు.